మాతృదేవోభవ పితృదేవోభవ. ఇప్పుడు మనము జూలై నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శాస్త్రాన్ని అతిక్రమించి ఒక్క మాట కూడా చెప్పడం జరగదండి. కాబట్టి శాస్త్ర ప్రకారమే మనం చెప్తాము. ఇందులో యథార్థమే ఉంటుంది. కాబట్టి మీకు కొన్ని సందర్భాల్లో ఈయనేంటి నాకేదో ఇల్లు వస్తుంది, లేదా లక్షల లాటరీలో 10 లక్షలు వస్తాయి, 10 కోట్లు వస్తాయి, నేను చెప్పలేదు, ఒక అమ్మాయి ఏదో వస్తుంది, ఆ స్త్రీ ప్రవేశిస్తుంది, ఇట్లాంటివి ఏం చెప్పలేదు అని చెప్పి మీరేం కంగారు పడకండి. అవన్నీ ఇందులో శాస్త్రాల్లో లేవు కూడా అసలు ఎక్కడ కూడా. అంచేత శాస్త్రంలో ఉన్నదే మనం చెప్తాం. శాస్త్రాన్ని అతిక్రమించి నేను చెప్పను. అలాగే కొన్ని బాగలేవని చెప్పినప్పుడు కూడా మీరు కంగారు పడక్కర్లా. దానికి రెమెడీ కూడా వాళ్ళే, దాని పరిష్కారం కూడా వాళ్ళే చెప్పారు. అవి చేసుకుంటే సరిపోతుంది. అందుచేత మీరు ఏమీ కంగారు పడాల్సిన పని లేదండి. సో ఇక్కడ మీకు సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. కేతుగ్రహ సంచారం జన్మంలో ఉండటం అనేది దానివల్ల ఎక్కువగా చెడు వైపుకే మనసు లాగుతూ ఉంటుంది, చెడు ప్రవర్తన వైపుకి ఎక్కువ లాగుతూ ఉంటుంది. ఇక్కడ శుక్ర భగవానుడు 5వ తారీఖు నుంచి నెలాఖరు వరకు జన్మంలోనే చాలా యోగకారకమైనటువంటి గ్రహం. ఇక్కడ కేతు మనకి చెడు వైపుకు మనసు లాగుతూ ఉంటే, ఇక్కడ శుక్రుడు మంచి వైపు మనసు లాగుతూ ఉంటారు. ఒకే దగ్గర ఉన్నారు వీళ్ళిద్దరు, ఒకే రాశిలోనే, కానీ ఆయన పని ఆయన చేస్తారు, ఈయన పని ఈయన చేస్తారు. ఇదే శుక్రుడు 5వ తారీఖు నుంచి అన్నాం కదా, మరి ముందు 4 రోజులు ఏమయ్యాయి అన్నట్టయితే ఆయన వెనక స్థానం అయినటువంటి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటకంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆ 4 రోజులు కూడా ఈ స్థానంలో కూడా యోగించేటటువంటి, గోచార రీత్యా యోగించేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహం మాత్రమే. కాబట్టి శుక్రుడు నెల మొత్తము మీకు అనుకూలుడే ఈ రాశి వారికి. అర్థమైంది కదండి? ఓకే. ఇప్పుడు పోతే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల భార్యాభర్తల మధ్యన చిన్నపాటి అభిప్రాయ భేదాలు, కొన్ని సందర్భాలలో చిటపట్లు ఎక్కువ అవటం, ఇట్లాంటివి ఉంటాయి. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునేవారు ఎవరైతే ఉంటారో వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఏకాభిప్రాయం లేకపోతే తప్పకుండా భార్యాభర్తలే కావచ్చు, వ్యాపారస్తులే కావచ్చు, ఎవరైనా సరే ఏకాభిప్రాయం ఉంటేనే ముందుకు వెళుతుంది ఏ పనైనా. భిన్నాభిప్రాయాలతో ఉంటే ఆ పని ఖచ్చితంగా వెనకే పడుతుంది. ఇది ఒకటి గమనించుకోవండి. ఓకే. ఇకపోతే అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. శనీశ్వరుడు అష్టమ స్థానం అనేటువంటి ఆయుస్థానం. ఆయుస్థానంలో గోచార రీత్యా అష్టమ శని అనేటువంటిది చాలా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు. మన బంధువులే కావచ్చు, లేదా వార్త మిత్రులు కావచ్చు, ఇట్లా మన వాళ్ళు ఎవరో మనకు సంబంధించినటువంటి వాళ్ళు, మనకు మిత్రులు కావలసినటువంటి వారు పెద్ద దుఃఖంలో ఉన్నట్టుగా లేకపోతే మరణించినట్టుగా వార్తలు వినటం, కొంతమందికి రాజదండన పడటం, అంటే ఇప్పుడు రాజులు లేరు, దండలు లేవు, అదే కోర్టులో ఓడిపోయి ప్రిజనింగు, ఇట్లాంటివి. కొంతమందికి కలత్రపీడ, అంటే భార్య చనిపోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. హఠాత్తుగా ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అవమానాలు పాలయ్యే అవకాశం ఉంటుంది. పరాభవాలు పొందవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అష్టమ శని వల్ల ఉంటాయి. కాబట్టి శనికి ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా రోజు జపం చేసుకోండి. ఏమైనప్పటికీ కూడా ఒక శనివారం రోజున ఖచ్చితంగా మీరు గుడికి వెళ్ళండి. శనీశ్వరుడు కాస్త తైలాభిషేకం చేయించుకుంటే మనకి సరిపోతుంది. అష్టమ స్థానంలో శని కాబట్టి ఆయుష్ కారకుడు, ఆయుష్ స్థానం అది, దీన్ని అష్టమ శని అంటారు. ఓకే. ఇక దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. అంటే వృషభంలో దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ వ్యాపారం చేసేవాడు సరిగా నడవకపోవచ్చు, లేదా ఉద్యోగం చేస్తున్నావు, బాసు అదే వారి యజమాని అక్కడ ఆఫీసు ఎవరి దగ్గర పని చేస్తున్నావో ఆయన మన పనిని మెచ్చుకోకపోవచ్చు, లేదా శ్రమకి తగినటువంటి ఫలితం రాకపోవచ్చు. చాలా శ్రమ, కొంత భరించలేనంత హెవీ వర్క్ మీద పడిపోవచ్చు. ఆ విధమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి దశమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల. ఇకపోతే ఏకాదశ స్థానంలో 2 గ్రహాలు పాక్షికంగా సంచారం చేస్తూ ఉన్నాయి. రవి 16 రోజులు పాక్షికంగా సంచారం చేస్తున్నారు ఏకాదశి స్థానంలో. లాభస్థానం కాబట్టి ధనానికి లోటు ఉండదు.
ఏ పని మొదలుపెట్టినప్పటికీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అక్కడే బుధుడు కూడా అక్కడ చాలా కాలంగా ఉంటున్నారు. 8వ తారీఖు వరకు ఉంటున్నారు, 9వ తారీఖు వరకు ఉంటాడు. తదుపరి మళ్ళీ ఈ కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి రుజుమార్గంలో ఒక 3 రోజులు అంటే 11 రోజుల పాటు 11వ స్థానంలో ఉంటున్నారు. అక్కడ కూడా అదే బుధుడు కూడా మీకు మంచి చక్కటి ఫలితాలే ఇవ్వబోతున్నారు. ఈ 11వ స్థానంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా సరే సుఫలితాలే ఇస్తుంది. దానికి లెక్కలు కట్టవలసిన పని లేదు, దానికి గణితం చేయవలసినటువంటి పని లేదు. ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా కూడా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇకపోతే వ్యయ స్థానంలో ఈ 2 గ్రహాలు కూడా 11వ స్థానంలో చెప్పుకున్నాం కదా, ఆ 2 గ్రహాలు సంక్రమణం చెంది మళ్ళీ వ్యయ స్థానంలోకి వస్తున్నాయి. బుధుడు ఇక్కడ వ్యయ స్థానంలో కొద్ది రోజులు ఉంటున్నారు, ఆయన శుభ ఫలితములు ఇవ్వజాలరు. రవి 17వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటున్నారు, ఆయన కూడా మీకు శుభ ఫలితములను ఇవ్వజాలరు. అంత ధన వ్యయము, ధన నష్టము ఇట్లాంటి వ్యవహారాలే అన్నీ నడుస్తుంటాయి. ఇకపోతే శుక్రుడు 4వ తారీఖు వరకు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి మనం ఇందాకనే మొదట్లో కూడా చెప్పుకున్నట్టున్నాము. 5వ తారీఖు నుంచి ఇక్కడ మీకు జన్మంలో ఉంటే 12వ తారీఖు వరకు 12వ స్థానంలో 4వ తారీఖు వరకు అంటే శుక్రుడు పూర్తి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. దీన్ని కూడా గురువు కూడా గోచార రీత్యా వ్యయ స్థానంలో శుభ ఫలితములు ఇవ్వజాలరు. చాలా వ్యయం అవుతుంది. అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పెట్టినటువంటి ఖర్చు, చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది ఏదో ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది. ఒక ఇల్లు కొనటమో, లేకపోతే స్థలం కొనటమో, ఒక కారు కొనటమో, లేకపోతే పిల్లవాడిని ఉన్నత చదువుల కోసం ఖర్చు పెట్టడం, ఇవన్నీ జరిగే అవకాశం అంతా కూడా మనకి ఇక్కడ గోచరిస్తుంది గురుగ్రహం ఏ స్థానంలో సంచారం వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి సింహరాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రతి వారికి కూడా మానవ జన్మెత్తాక సాక్షాత్తు భగవంతుడైనా సరే, ఒకరు శ్రీరాముని తీసుకోండి, శ్రీకృష్ణుని తీసుకొని ఎవరిని తీసుకున్నా సరే ఖచ్చితంగా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటాయి. కాబట్టి ఆ నవగ్రహాల్ని రోజు స్మరించుకోవడం చేయటం అనేది చాలా అవసరం. అంటే చాలా నవగ్రహాలు అంటే ఇంకా చాలా చెప్పారనుకోండి దోషాలకి, అవన్నీ కూడా నవగ్రహాల కంటే పెద్దగా ఎక్కువ టైం తీసుకునేవే. కాబట్టి మీకు అతి సూక్ష్మమైనటువంటిది డైరెక్ట్ రాజమార్గం. మన ఎక్కడికి వెళ్ళిన నవగ్రహాల అనుగ్రహం కోసమే కదా. నవగ్రహాల అనుగ్రహం కోసం వెళ్ళినప్పుడు డైరెక్ట్గా అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్తే పోతుంది కదా. మళ్ళీ మనం ఎవరినో పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రికమెండేషన్ తీసుకుని అవన్నీ అవసరం ఎందుకు? అదంతా లాగు చుట్టూ దూరం అవుతుంది. మీకు నవగ్రహాలే బెస్ట్. అందులో కొంతమందికి శారీరకమైనటువంటి ఇబ్బందులు కలిగితే ఈ గ్రహాల వలన ఇందులో కొన్ని ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క కవచం ఉంటుంది. కవచం అంటారు దాన్ని. ఆ కవచం దొరికితే మీరు ఆ కవచాన్ని రోజు పఠించినట్టయితే ఆ సంబంధం మీకు వచ్చినటువంటి ఆ గ్రహం వల్ల సంభవించినటువంటి వ్యాధి ఏదైతే ఉందో అది సునాయాసంగా తొలగిపోతుంది. ఇది ఒకటి గమనించుకోండి. శుభం భూయాత్.